నమస్తే. రూలింగ్ 1 టీవీ న్యూస్ కు స్వాగతం. పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో చిన్నారులు, మధ్య వయస్కులు, వృద్ధులు ఈ ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అనే పలు అంశాలపై ఖమ్మం జిల్లా కేంద్రంలోని కావ్య హాస్పిటల్ సీఈఓ అండ్ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కావ్యచంద్ యాలముడి గారు ప్రత్యేకంగా రూలింగ్ 1 టీవీ న్యూస్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. డాక్టర్ కావ్యచంద్ యాలముడి గారి సలహాలు, సూచనలు పాటించి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ కావ్యచంద్ పేర్కొన్నారు. ఇంతటి అమూల్యమైన సందేశాన్ని అందించిన డాక్టర్ కావ్యచంద్ యాలముడి గారికి తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ కావ్యచంద్ యాలముడి, కావ్య హాస్పిటల్స్ ఖమ్మం. సో ఈరోజు మన టాపిక్ మనకి నార్మల్గా వేసవికాలం ఎక్కువగా ఉంది కాబట్టి వేసవిని మనం తట్టుకోవడానికి కొన్ని టిప్స్ అనేవి మాట్లాడుకుందాము. సో వేసవి కాలంలో ఎక్కువ మనం కాటన్ క్లోత్స్ వేసుకొని బయటకు వెళ్ళడం బెటర్ అండి. ఎందుకంటే కాటన్ వల్ల హీట్ ఎక్కువ అబ్జార్బ్ అవ్వదు. మన హ్యూమన్ టెంపరేచర్ ఆల్మోస్ట్ మనకి ట్రాపికల్ కంట్రీ అయినా కూడా 36 degrees టెంపరేచర్ కూడా మనకి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. సో మెయిన్గా వేసవి తాపం తట్టుకోవాలి అంటే మనం ఫస్ట్ కాటన్ క్లోత్స్ వాడాలి. రెండోది వాటర్ చాలా ఎక్కువ తీసుకోవాలి. అట్లీస్ట్ 8 to 10 glasses ఆఫ్ వాటర్, అంటే 3 to 4 liters ఆఫ్ వాటర్ మ్యాండేటరీ. కిడ్నీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కిడ్నీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాన్ని బట్టి మీరు మీ డాక్టర్ అడ్వైస్ మీద తీసుకోండి. అండ్ కోకోనట్ వాటర్, ఇంకోటి తాటి ముంజలు అండ్ కీరా దోసకాయ, పుచ్చకాయ, ఈ ఫ్రూట్స్ ఎందుకు చెప్తున్నానంటే వాటిలో వాటర్ రిటెన్షన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మీరు ఈ హైడ్రేషన్ అనేది కోల్పోరు. ఎండ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో స్వెట్ రూపంలో వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా నీడ ఉన్న ప్రదేశాల్లో ఉండటానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఆఫ్టర్ 12 నుంచి అండ్ మధ్యాహ్నం ఈవినింగ్ 4 దాకా బయటకు రాకుండా ఉండటం మంచిది. అండ్ చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అయితే బయటికి రాకుండా ఉండి మీరు టైం టు టైమ్ డైట్ తీసుకోవడం అండ్ వాటర్ ఎక్కువ తీసుకోవడం చేయండి. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. ఎండ దెబ్బ కొడితే మెయిన్గా మనకు వచ్చేవి ఏంటంటే ఎక్కువగా మోషన్స్ అవ్వడము, యూరిన్ మంట రావడము, లేదా యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం, బీపీ తగ్గిపోవడం, ఇలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలి అంటే మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.